నమః. శ్రీ నవ్య విష్ణుపాయ నవ్య ఎవరొచ్చు? శివాయ గురవే ఓసీ కార్డ్ ఏమైంది? ఓం నమః చండికాయ నమస్తే శారదాదేవి కాశ్మీరపురవాసిని త్వామహం ప్రార్థయే నిత్యం విద్యాదాదేహి మే. శ్రీకృష్ణ శరణం మమ, శ్రీకృష్ణ శరణం మమ, శ్రీకృష్ణ శరణం మమ. మహాదేవ మహాదేవ మహాదేవ. ఇష్టాగోష్ఠిగా సాగుతున్నటువంటి ప్రవచన ప్రవాహ తిరుపతి గామినిలో 186వ రోజు ప్రవచనము కాళహస్తీశ్వర మహాత్యం. ఆయన శివగోచర, ఆయన భక్తిని చూపిస్తాను చూడని ఆయన వెనకాల దాక్కోబెట్టాడు. బసవ ప్రాణాలు మాత్రం ఆయన ఈయన ప్రాణం తీసేయడానికి సిద్ధంగా. ఇది గమనించినటువంటి శివుడు అక్కడి నుంచి కమనే, కానీ ఇక్కడ శివుడు ఈయన్ని అక్కడ నుంచోమా, ఇంతే డిఫరెన్స్. సరే, మొత్తానికి ఈయన వెళ్ళేటప్పటికీ తీసుకోలేదు. ఆయన కంటెంబడి నీళ్లు కాలుకోండి. ఈయన ఓహో చాలా మందులు వేశాడు. ఆ మందులన్నీ చెప్పాము. ఆ మందులు వేసేటప్పటికి కంటపట నీరు ఆగకపోగా రక్తం కారణం రాదు. ఆశ్చర్యం వేసింది తిన్నాడు. ఇదేమిట్రా, ఈ మందులు ఏమి పని చేయకపోయినాయి. అది విఘటించినట్టుంది. ఇక ఒకటే మందు, కన్నుకి కన్ను. కాబట్టి ఈ కన్ను తీసేసి అక్కడ పెట్టేస్తాను అని ఒక మంచి సునిశ్చితమైన చాలా పదునైనటువంటి బాణం తన అమ్ముల పొదిలోంచి తీసి కన్నుని ఇలా పెక్కెలించి అన్నది. ఈ పెట్టిన కన్ను ఇంతకు పూర్వం కన్ను కంటే చాలా మనోహరంగా ఉంది, చాలా అందంగా. దానికి సంతోషించకపోగా ఆ ముక్కంటి 3 కన్నుల వాడు 2వ కంటిలోంచి ఓ రక్తం కార్చడం ప్రారంభించాడు. ఇది చూసినటువంటి ఆ తిన్నడు నవ్వుకున్నాడు. అయ్యా, నేను భయపడిన. ఇప్పుడు ఎందుకు భయపడినంటే మందు తెలిసిపోయిందిగా. ఇప్పుడు మొదట ఒక జ్వరం వచ్చింది, మనం భయపడతాం. ఉదాహరణ కరోనా, భయపడతాం. ఎందుకు? మందు లేనందుకు. మందు దొరికిందిరా నీకు భయపడేందుకు? వచ్చింది అలానే, అది తీసుకురా, మందు తీసుకురా, వేసుకుందాం అని మందులు వేసుకో. కాబట్టి మందు దొరికేసింది, కన్ను పైగా ఈ కన్ను చాలా బాగుంది. అప్పుడు ఈ కన్ను పెకలించేస్తా. అప్పుడు ఒక సందేహం రావచ్చు, మరి నా 3వ కన్ను ఉంది కదా రాదాను అనుకో. నాకు కూడా 3వ కన్ను ఉంది. ఏంటది? మనోనేత్రం. అంటే మనస్సు అంటే ప్రాణమేగా. నా ప్రాణాలు తీసేస్తాను. మరి ఈ 2వ కన్ను తీసేస్తే కన్ను ఎక్కడ పెట్టాలో తెలియాలిగా, ఆయనకి కనపడాలి కదండి. అందుకని ఏం చేశాడు, తన చెప్పు కాలుతో గుర్తుగా పెట్టుకున్నాడు అక్కడ శివలింగం. చెప్పండి, అట్లా భక్తి అంటే అండి మనకి ఏదో కొంతమంది వాళ్ళు చేసేది అనాచారంగాను లేదా అనాగరికతగాను మనకు అనిపిస్తుంది, కానీ అది భక్తి పరాకాష్ఠ అయి ఉంటుంది. అందుకే ఎవరిని మీరు విమర్శించకండి. ఒకడు ఏదో భక్తి వాడు తీసే తిని మొత్తం దేవుడికి ఇలా పెట్టి వాడు పెడుతున్నాడు అనుకోండి, ఏంటయ్యా తినే తిడదా, అది నీ లెవెల్లో మంచిది కాదు. భక్తి స్థాయి ఉంటుంది. మీకు ఒక మంచి నయనార్ కథ చెప్తాను. ఒక శివభక్తుడు ఉండేవాడు, ఆవిడ శివభక్తురాలు. ఒక రోజు ఏం జరిగింది, ఆ శివలింగం మీద ఒక ఈ బొద్దింక పాకేటప్పటికి అయ్యో అని చెప్పేసి ఆవిడ వెనకాల నుంచి వచ్చేసి ఆ బొద్దింకను తీసేసి వెంటనే ఇట్లా నోటికి ఇట్లా తడి చేసుకుని ఆ తడి రాసేటప్పటికి ఈయన కోపం వచ్చింది. ఏమో ఆ శివలింగాన్ని నువ్వు ఎంగిల్ చేస్తావా? చెయ్యి, ఇవాళ నుంచి నేను నీతో మాట్లాడు. ఈవిడేం మాట్లాడాలి. ఊరు ఆ రోజు శివుడు ఆ భక్తుడి కల్లో కనిపించాడు. కల్లో కనిపిస్తే వీపంతా దద్దుర్లకి కల్లో అడిగాడు, ఏడు స్వామి అన్నాడు. ఏమిటిరా నాయన?
ఆ బొద్దింక పాకింది, ఆ పాకిన భాగం అంతా బొద్దింకింది. దానికి మందు ఓన్లీ ఈ మనం నోటి తడి రాయటమే. అది రాస్తుంటే మీ ఆవిడ వద్దన్న ఎవరన్నా, మా అమ్మ రాస్తుంటే వద్దాను. కాబట్టి ఈయనకి ఈయన పరిస్థితుల్లో ఆయన దైవం, ఆవిడికి ఈ శివుడు కొడుకు. కాబట్టి ఆ స్థాయి వేరుగా ఉంటుంది. మీరు అందుకే ఎప్పుడు కూడా వీరాన్న నిందయే నింద్యాత్ అని శాస్త్రం. ఏమిటండి ఆవిడకి అక్కడ షాప్ లో కొన్ని స్వీట్లు తీసుకెళ్ళి అమ్ముతారండి, అది ప్రసాదంగా ఇస్తారు. అయ్యో మనలాగా ఇక్కడ చక్కగా మనం మడికట్టుకుని వంటారు. ఊరి నాయన, అది అక్కడ భక్తి, ఇది ఇక్కడ భక్తి. నువ్వు డోంట్ ఇమిటేట్. అలాగే ఎవరిని మీరు సామాన్యంగా విమర్శించలేదు. వాడి స్థాయి ఏమిటో మనకి తెలియదు. పైగా వాడు అసలు ఆ శివుణ్ణి లేదా ఆ దైవాన్ని ఎలా చూస్తున్నాడో మీకు తెలియదు. ఒక ఆయన ఉన్నాడు, ఒక ఆవిడ ఉంది, ఆయన ప్రియుడిగా భావించవచ్చు. ప్రియుడిగా భావించుకుంటే ఏమిటండి అలా వాడు ప్రియుడు కాల్చుకోదు, అదొక దాచుడు ఉంది. ఒక ఆవిడ కొడుకుగా దగ్గర వేసుకుంటుంది, ఒక ఆవిడ దైవంగా పూజిస్తుంది. అలాగే ఈ భక్తిలోను వీటిలోనూ ఉంటాయి వాటి తారతమ్యాలు మనకు తెలుసుకోవాలి. భక్తి అంటే నేను చేసేదే భక్తి అని నువ్వు అనుకుంటే అది మూర్ఖత్వం కిందే వస్తుందని నా అభిప్రాయం. కాబట్టి ఇక్కడ చెప్పు కాలుతో పెట్టాడు, గుర్తుపెట్టుకున్నాడు. దాన్ని గుర్తుపెట్టుకోవాలి కదా, కనుకపోతే ఏం కనబడదు. ఈశాడే బాణం పెట్టి కోసేయడం. శివుడు ఆపాడు, ఆయన ఏమిరా ఎందుకని అది ఆపి అప్పుడు ఏం చేసేవాడు? మరి మూడో కన్నుతో కంటి రక్తం వస్తే ఎలా తెలుస్తుంది ఈయనకి? మనకి డౌట్లు వస్తాయి కదా, ఇంకా తెలియగలవాడు కదా. ఇలా చూసుకుంటాడు, తడిని చూసుకుంటాడు, తడిగా ఉంది, అదే దాంతో పొడి చేసుకుంటాడు. చేసి ఉండేవాడే మరి ఏం చేసేవాడు మనకి ఏం తెలుస్తాడు? ఏమి బాగా ఏమి అదండి. అది లేకపోయినా కనీసం అటువంటి వాళ్ళ గురించి వింటే కొంతసేపు అయినా మనకి ఆ భక్తి భావన మహాదేవ్ 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 ఇవాళ నేర్చుకున్నాం. అలాగే ఇవాళ రేపు నిలువు 2వ తారీఖు కల్లా కిష్కింధాకాండ పూర్తి చేసి వీలైతే 2 లేదా 2 లేదా 3వ తారీఖు సుందరాకాండ ప్రారంభం. మహాదేవ్ చెప్పండి. 119వ పద్యం. కన్ను తివియపూను కన్నప్ప, కన్ను తివియపూను కన్నప్ప, తీవ్రత కన్నా మున్ను కాగా ఖండ పరశు వాసువంబు చేత అంటంగా పట్టుక నిలుమనెడు వెలుగుతోడా. శివుడికి భయం వేసింది. అప్రా అప్రా ఆగరా కోసేస్తున్నాడు ఈయన. ఆ కన్ను ఏ పద్యం తెనగిరి పద్యమ్మా ఆట చెప్ప. కన్ను తివియబూను కన్నప్ప, అప్పుడు ఈయనకి అన్నప్ప పేరు. ఆ కన్ను తివియ అట్లా పెకలించడానికి పూనుకున్నటువంటి ఆ కన్నప్ప తీవ్రతను చూసినటువంటి, ఇక్కడ కన్న అంటే చూసినటువంటి, ఆ కన్నప్ప తీవ్రతను చూసినటువంటి ముందుగాగా అంటే ముందరగా అంటే ఈయన పొడుచుకోవడానికంటే ముందర, అంటే ఆయన ఈయన కంటే ముందర వచ్చాడు. ముందు కాగా
ఖండపరశు వాసువంబు చేత అంటే ఖండపరశు అంటే కొండ్రగడ్డలి ఖండపరశువు ఆసుగంబున్ అది ఖండపరశు అంటే కొండ్రగడ్డలి చేతిలో పట్టుకున్నటువంటి ఆయన ఆసుగంబు చేతను దాన్ని ఏం చేశాడు? ఆ బాణాన్ని ఇక పొడిచి పెట్టాడు. అరచేతి ఇట్లా పట్టుకున్నాడు. ఫస్ట్ పొడుచుకోబోతే మొదలు పట్టుకున్నాడు. 2 చేతులతో ఆ బాణాన్ని పట్టుకుని కంటితో నిలు అన్నాడు. ఆసుగంబు ఖండపరశు ఆసుగంబు చేత పట్టుగా 2 చేతులు 2 గట్టిగా పట్టుకున్నాడు. పట్టుకుని ఎలుగు అరిచాడు. అపరా అపరా ఆగు 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 ఏమిటది 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 చేతితో పట్టుకున్నాడు. ఒట్టి అరుపన్నా కూడా ఆయన ఆగేవాడు కాదు. ఒట్టి పట్టుకున్నా కూడా ఆయన ఆగేవాడు కాదు. ఎందుకంటే ఇప్పుడు ఆ చేతుల్లో శివుడి కంటే ఈయన పట్టు ఎక్కువ. 2 చేశాడు ఆయన. అరుపు బసవ పురాణంలో ఎలా ఉందంటే అది కన్నర్పితము చేసగాన లోకంబులన్ ఈ బసవ పురాణంలో ఉంది ఈ కన్నప్ప అనే మాట. కన్ను అర్పించాడు కాబట్టి కన్నప్ప అనే మాట వచ్చింది. కానీ ఈయన ఏం చేశాడంటే కన్నప్ప అని చెప్పేశాడు. శివుడు తిన్ననికి ప్రత్యక్షమవుట. ఇదిగో శివుడు తిన్నడికి ప్రత్యక్షం అయిపోయింది. చంపకమాల పద్యంలో 120వ పద్యం అండి. హరి అరవింద సూతి. అది హరి అరవింద సూతి అంటే ఒకవైపు విష్ణుమూర్తి, ఒకవైపు అరవింద సూతి బ్రహ్మదేవుడు. మునులు అష్టదిశాపతులు మునులు, అది సప్తర్షులు, ఇంకా పెద్ద పెద్ద మునులు ఋషులు, అష్టదిశపతులు అష్టదిక్పాలకులు, ఇంద్రాగ్ని యమ నిరుత వరుణ వాయు కుబేర ఈశాన్యుడు, తర్వాత సప్తర్షులు, మన అరుంధతి సమేత వశిష్ఠులు, అహల్యా సమేత గౌతములు, అనసూయా సమేత అత్రి, అదితి సమేత కశ్యపులు, సుశీలా సమేత భరద్వాజులు, కుముద్వతి సమేత విశ్వామిత్రులు, రేణుకా సమేత జమదగ్ని, లోపాముద్ర సహిత అగస్త్యులు, సుకన్యా సమేత చవనులు, మైత్రేయ సమేత మార్కండేయుడు, మైత్రేయ యాజ్ఞం, మరుద్వతి సమేత మృకండు, మైత్రేయ యాజ్ఞవల్క్యుడు, ఇలాంటి వాళ్ళు మునులందరూ. ఆ మునులు, ఈ దేవతలు, బ్రహ్మదేవుడు, విష్ణుమూర్తి, ఇందరితో సుమనంగా ఇందరితో ఆయన వచ్చాడు. వియచ్చరులు ఇరువంకల కొలువ, ఇటువైపున అటువైపున నుంచుని వియచ్చరులు అంటే ఆకాశగమనులు అంటే దేవతలు ఆయన్ని కొలుచుకుంటున్నారు. ఆ శివుణ్ణి కొంతమంది ప్రార్థన చేస్తున్నారు, కొంతమంది సంగీతం చెప్తున్నారు, కొంతమంది గానం చేస్తున్నారు, కొంతమంది పువ్వులు వేస్తున్నారు. రకరకాలుగా ఆయన్ని కొలుస్తూ ఉండగా సత్వరత వేగంగా వచ్చాడు ఆయన. ఏది గజేంద్రుడిని రక్షించడానికి వచ్చినటువంటి విష్ణుమూర్తి లాగా అంతే వేగంగా వచ్చాడు. వచ్చి నిజలింగ నిర్మలాంతరమున నుండి నిజలింగ నిర్మలాంతరమున లింగ మధ్యంలో ఇంతమంది కనిపిస్తుంది. మీకు కనిపిస్తుందండి ఇంత శివలింగమే, కానీ అంత శివలింగంలో అంతమంది ఉంటారు. మీరు ఈ శివలింగం ఇంతది అని అనుకోకండి. మొత్తము అఖండ భూమండలం కాదు, అఖండ ఈ మొత్తము ప్రపంచం, ఈ మొత్తము అన్ని లోకాలు అందులో ఉంటాయి ఆ శివలింగంలో. గుర్తుపెట్టుకోండి. కాబట్టి ఆ శివలింగంలోంచి ఇంతమంది వచ్చారంటే వాళ్ళు అప్పుడు వచ్చి ఉన్నారా, వాళ్ళు ఎప్పుడు ఉన్నారు. అప్పుడు వీళ్ళకి గోచరం అయ్యారు, ప్రత్యక్షం అంటే కనబడ్డారు.
సీత వసుధాధర కన్యక సీత వసుధాధర కన్యక. ముద్దు అది కేలు సీత వసుధాధర. సీత అంటే చల్లని, వసుధాధర వసుధాధరం అంటే కొండ, చల్లని కొండ అంటే హిమవత్ పర్వత పుత్రి. ఆహా, సీత వసుధాధర కన్యక అంటే చల్లని కొండ అయినటువంటి హిమవత్ పర్వత రాజపుత్రి అయినటువంటి పార్వతితో ముద్దు కేలు ఆవిడ చల్లటి మంచి అందమైనటువంటి ఆ చెయ్యి, ముద్దుకేలు తామర కాది, ముద్దుకేలు తామర కరవేలు. ఆవిడ యొక్క కేలు చెయ్య, ఆ చేతి యొక్క కరవేలు, ఆ చిటికెన వేలు పట్టుకున్నాడు. అది ఎలా ఉంది? ఒక తామర తూడు పట్టుకున్నట్టుగా. తామర తూడుని మించినటువంటి సౌందర్యము సౌకుమార్యము కలిగినటువంటి ఆ హిమవత్ పర్వత రాజపుత్రి అయిన పార్వతి కాటి ఆ చిటికెన వేలు పట్టుకొని ఆ లింగమధ్యంలో హరి బ్రహ్మ ఇంద్ర అగ్ని యమ నిరుతి వారుడు వాయు కుబేర ఈశాన దిక్పాలకులు ఆదిత్యాది నవగ్రహములు, తర్వాత ఋషులు మునులు గంధర్వులు సిద్ధులు సాక్షులు చరణులు చారణులు ఇంతమంది కొలుస్తూ ఉండగా అటువైపు ఇటువైపు నా నిలబడి ఆవిడ చేలు పట్టుకొని ఈయన కనబడ్డాడు. ఆవిడ చిటికిన వేలు పట్టుకుని తిన్ననికి ప్రసన్నుడై, చాలా ఆదరముతో తిన్నడికి ప్రసన్నుడయ్యాడు. ప్రత్యక్షం కన్యుడు నాయన, కనీసం నీ పద్యం చెప్పుకునే భాగ్యం నాకు ఈ జన్మకి నాకు ఇచ్చావు నాళ్ళకి. ఇదిగో ఆ రామచరిత మానసు చెప్పుకొని పులకరించే భాగ్యం మా తల్లికి మొట్టమూలంగా ఈ కాళహస్తీశ్వర మహత్యం చెప్పుకొని పులకరించే భాగ్యం ఈవిడ బ్రహ్మరంధ్రం యొక్క సౌజన్యం వల్లను ఇవాళ వీళ్ళకి నేను సదా రుణపడి ఉంటాను. నేను మా కన్నప్ప చెప్పినట్టు వారి దివ్య పాద పద్మములకు శిరసు వంచి శతదా సహస్రధ నమస్కారం చేసినా నా రుణం తీరలేదు. అది మహాదేవ్ మహాదేవ్ మహాదేవ్. చెప్పండి 121 పద్యం చెప్పండి. అయిపోయింది. పాద పద్మములు అనేటప్పటికి నువ్వు అయిపోయింది అనుకున్నా. ఇంకోటి 121 పద్యం. 121 చెప్పండి. 119 కదా స్టార్ట్ చేసి మనం 3 పద్యాలు చెప్పండి. ఇప్పుడు చెప్తున్నాడు. ఈయన చేసి ఎవరితో మాట్లాడాడు? ఆయనతో మాట్లాడాడు. కంద పద్యము. శివగోచర చూసావా ఈయన భక్తి? ఇప్పుడు చెప్పు, నేను ఇంత భక్తి ఉన్నటువంటి వాడు మాంసం పెట్టాడు, తిన్నా వద్దా? నువ్వు చెప్పు. శివగోచర ఈ భక్తుని ఇలా చూపించాడు. శివగోచర ఈ భక్తుని, ఈ భక్తులని ఇలా చూపించాడు. ఈ భక్తుని ఎవరు? ఈ భక్తుడు ఎవడు? కన్నప్ప. ఈ భక్తుని అవిరళతర భక్తి మహిమ, అవిరళతర భక్తి, అవిరళతర, అవిరళ అంటే తక్కువ కాని భక్తి మహిమ వల్ల ఆద్యాంతము కంటివి కదా. చూసావుగా ఈయన వచ్చినప్పటి నుంచి ఇక్కడ వరకు ఆద్యాంతం అంటే మొదటి నుంచి చివరి వరకు చూసావుగా ఈయన భక్తి మహిమ. ఇప్పుడు చెప్పు, నేను చేసింది తప్పంటావా? సరే చూడండి, ఆయన భక్తవత్సలత. అవునయ్యా, నాకు ఇష్టమైంది, నేను తిన్నాను. ఏమంటావు ఇప్పుడు? నేను గురువుగారు ఉన్నారు, ఎవరన్నా వచ్చి ఏంటి సార్ వాళ్ళు పెట్టింది మీరు ఎందుకు తిన్నారు అని మీరు అడిగితే నేను చెప్పచ్చు. అవునమ్మా, నువ్వు పెట్టినట్టే వాళ్ళు పెట్టారు, తిన్నాను. ఇప్పుడు ఏమంటావు? రేపటి నుంచి నువ్వు పెడితే పెట్టు, మానేసి అని అనొచ్చుగా. నేను అలా అంటే గురువు కాదు వాడు. శిష్యుడికి సంజాయిషి చెప్పుకోవచ్చు, తప్పు లేదు అందులో. అందుకు నేను అణిగిమణిగి ఉండడం గుర్తుపెట్టుకోండి. వాళ్ళని ఆజ్ఞాపించలేక కాదు, లేకపోతే నా శిష్యులు నా ఆజ్ఞని ఉల్లంఘిస్తారో లేదు. నా శిష్యులు అంతా వినయ విధేయతలు కలిగిన వాళ్ళు ప్రపంచంలో ఎవరు. వీళ్ళు అసలు యాక్చువల్గా గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డులో ఎక్కారు. వాళ్ళ వినయానికి, వాళ్ళ విధేయతకి, వాళ్ళ
ఆ ఏమో ఏం మాటలు లేవండి, మాటలు లేవు అలా అన్నమాట. వాళ్ళు నాకు ఇప్పుడు ఒక్క మాటలో చెప్పాలంటే మా వాళ్ళు కన్నప్ప కంటే గొప్ప. అదేమిటంటారు, శివుడు కోసం కన్నప్ప ఒక కన్య ఇచ్చాడు. మా వాళ్ళు నా కోసం ఏదైనా ఇచ్చేస్తారు. కళ్ళు, చెవులు, ముక్కు, నోరు, నాలుక, చెవు, కంఠం, ప్రాణాలు, చేతులు, కాళ్ళు అన్నీ ఇచ్చేస్తారు. ఇచ్చేస్తారంటే వాళ్ళు వాళ్ళలాగా పొడి చేసే ఇవ్వరు. చేతులు ఇస్తారంటే చేపెట్టి పట్టుకొని కొడతారు, అంటే చెయ్యి ఇస్తారు. కాలు ఇస్తారంటే కాలుతో తంతారు, అంటే కాలు ఇచ్చినట్టేగా. అదనమాట, అది కూడా ఇచ్చినట్టే. ఆ పాలు తాగడానికంటే అది మామూలు వాళ్ళకి లభిస్తుందా అండి? ఎన్నో జన్మల పుణ్య మహిమ వల్ల ఆ పాదధూళి మనకు లభిస్తుంది. చెప్పు. తద్భక్తుండితరవును కదా. తద్భక్తుండితడగును కదా. చెప్పు. నేను ఈయన నైవేద్యము తీసుకోదగిన భక్తుడే కదా ఆయన. అవును కదా. ఆ కథ అన్న మాట ఉంచారండి. అండ్ ఇంగ్లీష్ లో గ్రామర్ వస్తే అనామలస్ స్పిరిట్స్ అంటారు. అంటే ఒక మాటని మనం ఎదుటి వాళ్ళని కన్ఫర్మేషన్ కోసం ఈ కథ అంటాం. నేను వచ్చాను కదా అంటే, వచ్చానంటే కథ అంటే నువ్వు ఉద్దేశం నువ్వు వచ్చాను అని చెప్పమనే నీ ఉద్దేశం. ఈ కథ అనే మాటలు అదనమాట, కన్ఫర్మేషన్ కోసం. మనకి తెలుగులో అయితే ఒకటి కథ ఉంది, కానీ ఇంగ్లీష్ లో పెద్ద దానికి చాలా రూల్స్ ఉన్నాయి. నెక్స్ట్, నీ మనసు వచ్చునా ఇక అనుచు. నీ మనసు వచ్చునా ఇక. ఇప్పటికైనా నువ్వు ఒప్పుకుంటావా? నేను ఈయన నైవేద్యం తీసుకోవడం తప్పు లేదు అని నువ్వు ఒప్పుకుంటావా? ఇంకా నేను చేసింది తప్పని అనుకుంటున్నావా? నువ్వు ఆయన చెప్పు, అదే నాకు 10 లక్షలు అన్నావుగా, నేను ఆయన చెప్పడం చూపించాను ఆయన భక్తి. నీ మనసు వచ్చునా. ఏమి శివుడు, ఏమి భక్తి తత్పరత, ఏమి భక్త వాత్సల్యత అని చెప్పండి. ఇప్పుడు శివుడు ఆనాయ నాకు ఇష్టమైంది, నేను తిన్నాను, ఏంటంటాడు, రేపటి నుంచి నువ్వు రావా మానే. అంటే ఈ శివగోచరుడు తప్ప ఇంకెవడు లేడా ఆయన భక్తుడు? కానీ భక్తుడిని కన్విన్స్ చేసేయాలి. భక్తుడిని కన్విన్స్ చేసి తీసుకుంటున్నాడు ఆయన, అది చూస్తాడు. ఎంత భక్తవత్సలత. ఆయన భక్తవత్సలతకి నాలాంటి వాడి భక్తులు. ఇవాళ ఒక చిన్న రహస్యం చెప్తాను. నేను ఇవాళ ఇదే ప్రదేశంలో కూర్చొని అభిషేకం చేసుకున్నాను. నాకు అనిపించింది, అమ్మా సరే ఏదో అమ్మవారి పూజ ఏదో చేసుకుంటున్నాను, శివాభిషేకం రోజు చేస్తాను, గణపతి తర్పణ చేస్తాను, సుబ్రహ్మణ్యుని ఏదో అంటే శివ కుటుంబాన్ని ఆరాధిస్తుంది. అసలు మీ మొత్తం కుటుంబం నా భక్తి వల్ల తృప్తి పొందుతున్నారమ్మా? నాకు వరం ఇచ్చేమాట దేవుడు అని పెట్టాడు, మీరు తృప్తి పొందుతున్నారా? ఉంటే నేను ఏదో కోరుకున్నాను, ఇది జరగాలి అని. అంటే ఉదాహరణకి ఏదో వచ్చి తలుపు కొట్టాలి ఎవరు, ఏదో నా ఫోన్ మోగాలి అని ఏదో అనుకున్నాను. మీకు ఆశ్చర్యకరం చెప్పిన మోగలేదు, తలుపు కొట్టలేదు. అంటే అర్థం ఏంటి? వాళ్ళకి సంతృప్తి కలగనట్టే కదా. ఆ తర్వాత ఇంకొక చిన్న విషయం కూడా యాడ్ చేస్తాను, మా బ్రహ్మానందం కూడా వింటుంది. నేను ధర్మ మార్గంలో ఉంటే, ధర్మ సంబంధాలే కనుక ఉంటే ఏదో ఇది మోగాలి కానీ మోగదు. సరే ఏం చేస్తాం చెప్పండి. ఇప్పుడు మనం ఏం చేయలే కదా. సర్లే మొత్తం అయిపోయింది. మా కోడలు ఉన్నట్టుండి లేచింది అక్కడ. ఎప్పుడు అనలేదు ఇన్ని సంవత్సరాలు, 10 సంవత్సరాలు. మామగారు ఇవాళ మిమ్మల్ని చూస్తే నాకు ఎలా ఉంది తెలుసా, ఇప్పుడు ఏదైనా కొడుకు చక్కగా జపం చేసుకుంటున్నట్టు తల్లి ఎంత ఆనందిస్తూ ఉంటుంది, అలా మిమ్మల్ని చూస్తుంటే నాకు ఎంతో ఆనందంగా ఉంది. అంటే ఒక మనిషి దాకా చెప్పించేసింది ఆవిడ. మిమ్మల్ని ఆ రుద్రాక్షలు వేసుకుని మీరు జపం చేసుకుని అభిషేకం చేసుకుంటూ ఉంటే మిమ్మల్ని చూసి అమ్మవారు మురిసిపోతుందని నేను అనుకుంటున్నాను అనేసి వెళ్ళిపోయింది. సరే కాబట్టి ఆయన ఇప్పుడు చెప్పిన ఆయన నీ మనసు నచ్చిందా అని అడిగాడండి శివుడు.
ఆ మాటకి ఆశ్చర్యపోయినటువంటి ఆ శివగోచరుడు తప్పకుండా స్వామి నేను సమాధానం రేపు 7 గంటల 2 నిమిషాలకు చెప్తానని చెప్పాను. రేపు ఆదివారం జూన్ 1 7 గంటల 2 నిమిషాలకు మీకు చెప్తాను స్వామి. అప్పటి వరకు నన్ను ఈ ఆనందాన్ని అనుభవించాను అని చెప్పి ఇప్పటి వరకు మరి ఏం చేద్దామయ్యా అంటే రామచరిత మానస్ విందామండి మనందరం అని చెప్పి మనం కూడా రామచరిత మానస్ విందాం. మహాదేవ్ మహాదేవ్ మహాదేవ్. నా ఈ చరణ సిరు నా ये चरण सिर लागी कह कर जोरी नाद मोही कच नाहिन कोरी अतिशय प्रबल देव तव माया चूटहि राम करहु जोधाया विषय बस्या सुर नर मुनि स्वामी मई पावर पशु कपि अति कामी नारी नयन सर जाहि न लागा घोर क्रोध तम निसि जो जागा लोभ पास जही करना बंधाया सो नर तुम्हा समान रघुराया यहाँ गुण साधन के नहीं होई तुम्हारी कृपा पाव कोई तब रघुपति बोले मुस्काई तुम्हा प्रिया मोही भरत जिनि भाई अब सोई जतन करहु मन लाई जही विधि सीता गई सुधि पाई सुग्रीवुడు శ్రీ రఘునాథుని చరణములకు శిరస ప్రణమిల్లి అది సుగ్రీవుడు శ్రీ రఘునాథుని ప్రణములకు శరణమిల్లి అంజలి ఘటించి నా దోషం ఏం లేదు స్వామి ఇదంతా మీ మాయ అని చెప్పారు. మీ మాయ కలిగిన మీ దయ కలిగినప్పుడు ఆ మాయ మమ్మల్ని వదిలేస్తుంది. అప్పుడు మిమ్మల్ని మేము తెలుసుకోగలం. స్వామి దేవతలు మునులు మనుష్యులు అందరూ విషయ సుఖములకు అది దేవతలు మనుష్యులు అందరూ ఈ విషయ సుఖములకు బానిసలే కదా. నేనైతే నేను పామరుడను అందులో పశువును పైగా వానరుడు అతి కామి వానరులకి కామం ఎక్కువ కాబట్టి నేను వానరు కొంచెం మరి నాలో ఈ పాలు ఎక్కువ ఉంటుంది కదా. ఆ స్త్రీల చూపులనేటువంటి బాణాలకి గురి కాని భయంకరమైన క్రోధమున్నందు క్రోధమనడి చీకటి రాత్రుల జాగృతి కలిగి ఉండేది వాడు లోభమనేది ఉచ్చులలో చిక్కుకొని. రాముడితో ఎవరు సమానం అంటే స్త్రీల చూపులలో చిక్కుకోకూడదు. క్రోధం అనేటువంటి రాత్రుల్లో జాగృతి కలిగి అంటే క్రోధానికి గురిగా. లోభం అనే ఉత్తులో పడకూడదు అంటే కామ క్రోధ లోభం దూరంగా ఎవరైతే పడతాడో వాడు సాక్షాత్తు శ్రీరాముడే. అది ఈ గుణములు నువ్వు సాధిద్దాము నెమ్మదిగా అనుకుంటే కాదు, కేవలం నీ కృప వల్ల మాత్రమే. నీ కృప వల్ల మాత్రమే అది కొందరికే లభిస్తుంది. చూసారా, కామ క్రోధ లోభములు నేనేదో జయించాను నువ్వు అనుకుంటే అంతకంటే మూర్ఖత్వం ఇంకో. కేవలం ఆయన కృప వల్ల మాత్రం. అయ్యా అది ధర్మం కనుక అధర్మం కనుక అయితే దూరం చేయి. నన్ను నేను దూరం చేసుకునే శక్తి నాకు. అది కామం కావచ్చు, క్రోధం కావచ్చు, లోభం కావచ్చు. నన్ను ధర్మ మార్గంలో పెట్టేసి మహాదేవ్.
శ్రీ రఘువరుడు చిరునవ్వుతో సోదరా శ్రీ రఘునాథుడు భరతుని వలె ప్రీతి పాత్రుడు. అప్పుడు చెప్తున్నాడు శుక్రుడు, నాన్న నువ్వు నాకు భరతుడిలాగా ప్రీతి పాత్రుడు. సీత జాడ తెలుసుకొనుటకై మనపూర్వకంగా యత్నింపుమని. అది ఇప్పుడు సీత జాడ తెలుసుకోవడానికి మనస్ఫూర్తిగా యత్నించిన ఆయన ప్రయత్నం చేయాలి. వానరులచే సీతాన్వేషణ. అదిగో వానరులచే సీతాన్ని. ఇక్కడ రామాయణంలో మరి ఇక్కడ చెప్పారు లేదు నాకు తెలియదు. ఆ కొన్ని కోట్ల కోట్ల కోట్లు అద్భుతములు వానరులు వచ్చారు. వానరులు, భల్లూకములు, కొండముచ్చులు అందరూ వచ్చారు. వాళ్ళని కొన్ని ఒక్కొక్కళ్ళ వైపుని కొన్ని లక్షల మందిని పంపించాడు. లక్షలు కోట్లు. నువ్వు తూర్పు, నువ్వు ఒక్కొక్క దానికి ఒక లీడర్ నుంచి. వాళ్ళకైతే లిమిట్ కూడా చెప్పాడు, 1 నెలలో మీరు వచ్చేసారు. సుగ్రీవాగ్ यही विधि होता बद कही, यही विधि बेता बद कही आये वानर जूता नाना वर्ण सकल दिशि देखिया कीस बरूदा ఈ సంభాషణ కొనసాగుచున్నది. అనేకములు వచ్చి, అది వానర యూథములు అంటే సమూహములు అనేకములు వచ్చి ఎన్నో ఎచ్చరు చూచినను వివిధ వర్ణముల గల వానరములే నలుదిశములందు ఎక్కడ చూసినా వివిధ దశల్లో అనేక రంగుల కోతులు, కొండముచ్చులు, భల్లూకములు అనేకములుగా వచ్చాయి. వానర కటక ఉమామైదేక అయిన శివుడు చెప్తున్నాడు, ఓ ఉమా ఓ పార్వతి నేను చూశాను. సో మూరుకు జో కరణ చహలేఖ ఆయి రామ పద నావహి निरकी बदनु सब होई सनाथा अस कभी एक न सेना माही राम कुशल जही पूछी नाही यहाँ कछु नहीं प्रभु कई अधिकारी विश्वरूप व्यापक रघुराई ताड़े जहाँ तहाँ आयस पाई सुग्रीवा सबही समुझाई तबही समुझाई राम काज अर मोर निहोरा वानर जूता जाहु चहु ओरा जनक सुता कहू को जहु जाई मास दिवस महा केवल आय हो बाई अवधि मेटी जो बिनु सुधि पाई आवही बनिही सो मोही मराई శివుడు ఏమని చెప్తున్నాడంటే, అది నేను ఆ వానర సేనని నేను చూశాను, అవి అసంఖ్యాకములుగా ఉన్నవి అది లెక్కింప ఎవ్వరు లెక్కించారు. ఎవడన్నా లెక్కిద్దాం అనుకుంటే వాడంత మూర్ఖుడు కూడా ఆ వానరులను శ్రీరామచరణునికి ప్రణమిల్లాయి. అవి శ్రీరామ దర్శనముతో కృతార్థులుందాయి అని భావిస్తున్నారు. అసంఖ్యాక సైన్యంలో కూడా శ్రీరాముని కుశల పక్షులకు నోచుకొని వాళ్ళను ఒక్కటి లేదు. అది అన్ని అసంఖ్యాకములు ఉండే, వాటిని లెక్కించడం కష్టము అని ఎవరు చెప్పారు? విశ్వనాథుడు చెప్పాడు. అంతమందిని రాముడు పలకరించట, అది రాముడి యొక్క గొప్ప. అంతమందిని అంటే అది సాధ్యమండి? అంటే రాముడు అందరిలాగా అయిపోయాడు అక్కడ. ఇది విశ్వరూపం, రామ విశ్వరూపం. లేదా ఒక్కొక్కళ్ళని రాముడు పలకరించుకుంటూ వెళ్ళాడుకో, ఏమైనా బాగున్నారా, భార్య పిల్లలు బాగున్నారా, అందరు బాగున్నారా అని ఒక్కొక్కళ్ళని అడగాలనుకోండి. దీనికే కొన్ని ఒక సంవత్సరం పడిపోతుంది, 14 సంవత్సరాలు దీనికే పడిపోతుంది కదా.
కానీ ఇంత ఆయన చేశాడంటే అర్థం ఏంటి? అంతమందిగా ఆయన తయారైంది. ఇది రెండోసారి ఇలా జరిగింది అక్కడ. అది ప్రతి వానరమును కుశలం అడిగాను. ప్రతి వానములను కుశలములు అడిగాను. ఆయనకి ఇది ఒక గొప్ప విషయం కాదు. అది గొప్ప విషయం. శ్రీ రఘునాథుడు విశ్వరూపుడు సర్వవ్యాపకుడు. అది నేను చెప్పాను, శ్రీనాథుడు విశ్వరూపుడు. విశ్వం విష్ణుర్వషట్కారో అని చెప్పాలా? కాబట్టి ఇప్పుడు అందరినీ ఆయన అడిగాడు. అంటే అందరిగా ఆయన మారాడు. అందరూ ఏమనుకుంటున్నారు? ఆయన ఒక్కడిని అడిగారనుకుంటున్నాడు. తీరవలసిన రాముడు ఒకడే ఉన్నాడు అక్కడ. సుగ్రీవుని ఆజ్ఞల మేరకు ఆ వానరములు ఎక్కడికక్కడ నిలిచిపోయారు. అది సుగ్రీవుని ఆజ్ఞ మేరకు ఆ వానరములు ఎక్కడికక్కడ నిలిచిపోయినాయి. అప్పుడు అతను వారినందరినీ ఇట్లా ఆదేశించాడు. అది సుగ్రీవుని రామించారు. ఏమన్నారంటే, వానర, ఇది శ్రీరామచంద్రుని కార్యం. అది ఇది శ్రీరామచంద్రుని రామకార్యం నాయన. నా ఆజ్ఞ. మీరు అన్ని దిశలకు వెళ్ళి సీతాదేవి జాడ తెలుసుకుని రండి. మీరు అన్ని దిశలకు వెళ్ళండి, సీతాదేవి జాడ తెలుసుకుని రండి. సోదరులారా, ఒక్క నెల లోపల తప్పక తిరిగి అది మీరు వెళ్ళారు కదా అని చెప్పేసి మేము సంవత్సరం తీసుకుంటామంటే కుదరదు. మీరు అతి వేగముగా వెళ్ళాలి. ఒక నెల లోపల మళ్ళీ తిరిగి వచ్చేయాలి. ఈ అవధి దాటిన పిదప సీతాదేవి వార్తను తెలిసి కొనకుండా వచ్చిన వారికి నా చేతిలో మరణము. అది మీరు గుర్తు పెట్టుకోండి. ఈ నెల రోజుల లోపల మీరు వచ్చేయాలి. సీతకు తెలిసిందా చెప్పండి, తెలియకపోతే తెలియదని చెప్పండి. కానీ గడువు దాటిందా నా చేతిలో మీకు మరణం తప్పదు. दोहा वचन सुनता सब वानर, वचन सुनता सब वानर, जहाँ तहाँ चले तुरंत, जहाँ तहे तहाँ चले तुरंत, तुरंत। तब सुग्रीवा बुलाए, तब सुग्रीवा बुलाए, अंगद नल हनुमंता, अंगद नल हनुमंता। సుగ్రీవాకి నిమిడి వానరులందరూ నలుదిశలకు వెళ్ళిపోయారు. అయితే ఇక్కడ ఇది చాలా తేల్చేశారు. కానీ వాల్మీకి రామాయణంలో చాలా గట్టిగా అయిపోయారు. ఏ దిశకి ఎవరిని పంపించారు, ఎవరిని దానికి అధిపతిగా చేశారు. కానీ ఈయన ఒక దక్షిణ దిశకి మాత్రమే ఎక్కువ చెప్పారు. సరే, ఇదంతా అయిపోయిన తర్వాత వాళ్ళు వెళ్ళిపోయారు. ఈయన పిలిపించారు. ఎవరినంటే హనుమంతుణ్ణి, నలుణ్ణి, నీలుణ్ణి, అంగదుణ్ణి వీళ్ళని పిలిపించారు. సునవు నీల అంగద హనుమాన, సునవు నీల అంగద హనుమాన, అంగద హనుమాన, జాంబవంత్ మతి ధీర సుజాన, జాంబవంత్ మతి ధీర సుజాన, సకల సుబటు మిలి, సకల సుబటు మిలి, దక్షిణ జావు, దక్షిణ జా అంటే దక్షిణ దిశకి వీళ్ళని పంపించారు. ఎవరిని? నరుడు, నీరుడు, అంగదుడు, హనుమంతుడు, జాంబవంత్. सीता सुधि पूछहु, सीता सुधि पूछहु, सब काहु, सब काहु, मन क्रम वचन सो, मन प्रभु वचन सो, मन क्रम वचन, मन क्रम वचन सो, जतन विचारहु, सो जतन विचार, रामचंद्र कर काज सवारे, रामचंद्र कर काज सवारेहु. ఇదే మాట యాజ్ ఇట్ ఈస్ గా అందులో పెట్టారు. ఇందులో హనుమాన్ చాలీసా యాజ్ ఇట్ ఈస్ గా రామచంద్ర కర కాజ్ సవారే. బాణుపీటి సేయ ఉర ఆగి స్వామి సర్వ భావచల త్యాగి మాయా परलोक विटहि सकल भव संभव शोका देह धरे कर यह फल भाई बजिया राम सब काम बिहाए सोई गुणज्ञा सोई बड़ भाई जो रघुवीर चरण अनुरागी आयस मागी चरण सिरनाई चले हर्ष सुमिरत रघुराई पाछे पवन सिमय तनय सिरनावा जाने काज प्रभु निकट बुलावा परसा शीस सरोरुह पानी
कर मुद्रिकादीनि जन जानी बहु प्रकार सीत ही समुजायो कहि बल विरह बेहि तुम आयहु हनुमत जन्म सुफल करिमान चलऊ हृदय धरि हृदय धरि कृपा निधान जत्य भी प्रभु जानत सब बात राजनीति राकत సురత్ర. ఇంకో విషయం అంటే ఆ ముద్రికను చూసారా, ఇది ఇక్కడ చాలా గొప్ప విషయం. ఇన్ని కోట్ల మందిలో రాముడు ముద్రికని హనుమంతుడికి మాత్రమే ఇచ్చాడు. రాముడు హనుమంతుడికి మాత్రమే ముద్రిక ఇచ్చాడు. నేను సీతమ్మ కనిపిస్తే ఇది ఇచ్చేసాడు. నా ఆనవా అంటే మరి ఇప్పుడు అంటే రాముడు హనుమంతుడికి ఇవ్వడంలోనే ఉద్దేశం ఏంటి? అదనే ఇవ్వచ్చు కదా. అది పైగా దానికి నాయకుడు ఎవరంటే అంగదుడు. ఆ దక్షిణ దిశకి వెళ్ళకి నాయకుడు అంగదుడు. అంగద నాయకత్వంలో పనిచేశాడు. హనుమంతుడు నలుడు నీళ్లు జాంబవంతుడు అంగదుడు కంటే వయసులో పెద్దవాడు. నువ్వు నీ నాయకత్వం నీ పనిచేయడం ఏంటి అని అనుకోలేదు. అంగదుడు చెప్పినట్టు చేశారు. ఇక్కడ రామాయణం మీరు చూస్తే పర్సనాలిటీ డెవలప్మెంట్ చాలా తెలుస్తుంది. చెప్పండి. సుగ్రీవుడు ఇట్లు వచించెను. సమర్థులైన ఓ దీనులారా, సర్వ సమర్థులైన ఓ దీనులు, ఓ వీరులారా, ధీరులారా, నీల నీల నల అంగద హనుమంత జాంబవంత మీరందరూ దక్షిణ దిశగా అది మీరందరూ దక్షిణ దిశగా ప్రతి వ్యక్తిని సీతాదేవి జాడను గూర్చి కలిసిన ప్రతి వ్యక్తిని సీతా జాడ గురించి శుద్ధిగా ప్రయత్నించండి, ఆలోచించి నిర్ణయాలు శ్రీరామచంద్రుని కార్యాన్ని నెరవేర్చండి. సూర్యకిరణముల తాపమును వీపున భరించుచు వినమ్రులై ఆయనను సేవింపవలెను. అది సూర్యకిరణముల తాపాన్ని భరిస్తూ వినయంగా ఆయన్ని మనం సేవించాలి. మనందరం చలికి బాధపడినప్పుడు సూర్యకిరణములకు వీపును చూపుచూ సేవింపవలేదు. అది చలికి బాధపడినప్పుడు మనం ఏం చేయాలి? చలికి వీపు చూపిస్తాం అంటే చలికి ఇలా బాధపడుతూ ఆయన సేవించాలి. అభిముఖులై అగ్నిని సేవింపవాలి. అభిముఖులై కావాలంటే అగ్నిలో దూకడానికైనా మనం సిద్ధపడాలి. ప్రభువును త్రికరణ శుద్ధిగా ప్రభువుని నిష్కపటముగా సేవించండి. మమతాసక్తులను వీడి పరలోక ప్రాప్తికై భగవత్ సేవ చేయవలెను. అది మమత ఆసక్తిని వదలండి, భగవత్ సేవ చేసుకోండి. దాని వలన జనన మరణ జనిత శోక సంతాపములు అన్నిటిలో పటాపంచలగును. దాని వలన ఏం జరుగుతుంది? జనన మరణ శోక సంతాపములు తెగిపోతాయి. మనోరథములన్నింటినీ పరిత్యజించి అది మన మనోరథములు అంటే మన కోరికలన్నింటినీ వదిలి శ్రీరామ సేవల్ని కొనసాగి అది ఈ శరీరం తీసుకున్నందుకు శ్రీరాముని సేవించడమే ఒక పెద్ద వరం. ఈ శ్రీరాముని సేవ వల్ల మనకి ఏం అక్కర్లేదు. అది సంగతి. శ్రీరాముని చరణములపై భక్తి కలవాడే గుణవంతుడు. అది శ్రీరామచంద్రుని పాద పద్మముల యందు భక్తి కలవాడే గుణవంతుడు, మహాభాగ్యశాలి. మాటలను శ్రద్ధగా విని నా ఆజ్ఞలను గైకొని అంగద శ్రీరాముని స్మరిస్తూ ప్రసన్న చిత్తులై దక్షిణ దిశగా ఎందుకంటే దక్షిణ దిశ ఎందుకు ఇంతమంది గొప్ప వాళ్ళు పంపించారంటే ఆవిడ వెళ్ళింది దక్షిణ దిశ. మిగతా వాళ్ళకి ఏం తక్కువ వాళ్ళని పంపించలేదు. కానీ ఇంకో విషయం అంటే అయోధ్యలో కూడా వెతికారు సీత గురించి. అయోధ్యలో కూడా వెతికారు. అయితే అందరూ వచ్చేవారా? హనుమంతుడు శ్రీరాముడికి ప్రయోగిలేడు. హనుమంతుడు మాత్రమే తన కార్యం నెరవేరుని గ్రహించి అది ఆయన ద్వారానే తన కార్యం నెరవేరుస్తున్నాను అనుకున్నాడు. ఎవరు? రాముడు. వెంటనే ఏం చేశాడంటే
తన ముద్దకు పిలిచి తన ముద్రగా అది తన కరకములతో ఆయన శరముని అతడు తన ముద్రిక వేలి ఉంగరము తీసి ఆయనకి ఇచ్చాడు. ఆయన ఇక్కడ మీకు చిన్న విషయం చెప్తాను. తీసుకున్నాడు. అక్కడికి వెళ్ళే వరకు దీన్ని నేను ఎక్కడ పెట్టుకున్నాడు మీకు డాక్టర్ చెప్తారండి. కేవీ రాఘవన్, టీకేవి రాఘవన్ టీవీలో కూడా చెప్తాను. ఆయన ఒకసారి నేను కలవడం అదే దాని మీద ఆయనకి నాకు డిస్కషన్. అదే దాని గురించి మా మూడో అన్నయ్య హాస్పిటల్లో ఉన్నాడు, నేను వెళ్ళడం జరిగింది. సరిపోదు. అది తీసుకుని ఆయన ఏం చేశాడంటే తీసుకున్న క్షణం నుంచి శిరస్తమంజలమాదాయ పైన పెట్టుకున్నాడు. ఎవరైనా ఒక గొప్ప వస్తువు ఇచ్చినప్పుడు లేదా పెద్దవాళ్ళ నుంచి మీకు ఒక వస్తువు వచ్చినప్పుడు బాగుందండి అని జేబులో పెట్టుకోకూడదు. ఇంకా చెప్పాలంటే నాభికి కింద భాగంలో పెట్టుకోకూడదు. లేదా కంపల్సరీ అలా పెట్టాల్సి వచ్చినప్పుడు ముందర కనీసం ఇలా శిరస్సు మీద పెట్టుకున్న తర్వాత తీసుకోవాలి. ప్రసాదములు కానీ మీకు అంటే పెద్దవాళ్ళ దగ్గర నుంచి వచ్చిన ఏ వస్తువు అయినా సరే వాళ్ళు మీకు రుద్రాక్ష ఇచ్చారు, దాన్ని బాగుందండి అని వెంటనే వేసుకోకూడదు. అలా పెట్టుకోండి. మా అన్నయ్య ఎప్పటికే చాలాసార్లు ఒక 10 సంవత్సరాలు రోజు సుందరాకాండ చేసి ఉన్నాడు. అలా కాదనుకుంటాయ్యా అన్న. సర్లేవయ్యా అన్న నేను వచ్చేసాను. ఇది కరెక్ట్గా మీకు ఎప్పుడు జరిగిందో కూడా చెప్తాను. ఇది జూన్ 29వ తారీఖు 2018. జూన్ 29, 2018. సరే నేను వచ్చాను. ఆ మర్నాడు పొద్దున్నే ఆయన ఫోన్ చేశాను. 5 నాకు రాత్రిలా నిద్రపట్టలేదురా, హనుమంతుడు కల్లో కనబడి ఆయన అంటాం ఈయన చేత అనిపించడం శిరస్తమంజలి మాధాయనం శిరస్తమంజలి మాధాయ శిరస్తమంజలి అనిపించాడు ఆయన హనుమంతుడు. హనుమంతు దర్శనం అయింది ఆయన అని చెప్పి పాపం చాలా సంతోషించాడు మా అప్పుడు. కాబట్టి ఆ ముద్రికని తీసుకున్నాడు. గొప్ప వాళ్ళు ఏదైనా వస్తే ఇస్తే ఏదో నాలాంటి బచ్చేగాడి ఇస్తే మీ ఇష్టం ఎక్కడైనా పెట్టుకుంటాను అని పెద్దవాళ్ళు ఇచ్చిందని వెంటనే ఇలా పెట్టుకోవాలి. పెట్టుకున్న తర్వాత మీరు తీసుకోవాలి. అందుకే గురువు గారికి మనం తీర్థం ఇవ్వాలనుకోండి ముందర మనం ఏం చేయాలంటే ఇక్కడ పెట్టుకోవాలి. మా శిష్యులు నాకు ఎప్పుడు నా తీర్థం ఇస్తారు మీరు చూడండి. వాళ్ళు ఏం చేస్తారంటే ఇక ఇలా పెడతారు, ఈ మధ్యలో పాత్ర పెట్టుకుంటారు. ఆ పాత్ర పెట్టి అలా ఇవ్వాలి, ఇంకా ఇలా కూడా ఇవ్వకూడదు. అంటే గురువు గారికి ఇందులో దోషం ఉంటుంది. ఇలా పెట్టి గురువు గారికి పాత్ర ఇచ్చారు. ఇప్పుడు ముఖ్యంగా ఇది శ్రీచక్ర తీర్థం ఇలా ఇవ్వాలి. దాన్ని గట్టిగా ఈ 2 వేల మధ్యలో గట్టిగా పట్టుకోవాలి. పట్టుకుని ఇవ్వాలి. ఇస్తే అది పాలు అయితే చాలా ఉన్నాయి సార్. పాలు అవ్వలేదు అనుకోండి హాయిగా చెప్పండి. నా బల పరాక్రమముల గురించి ఆమెకై నా విరహముల గురించి తెలిపి అది నా బల పరాక్రమాల గురించి చెప్పు, నా విరహం గురించి కూడా చెప్పు. నిన్న ఆవిడ అనుమానించాను ఈ ముద్రిక నాశనంగా. ఇది విని హనుమంతుడు తన జన్మ సఫలమైనట్లు అది తన జన్మ సఫలమైనట్టు భావించారు. అది కృపాళువైనటువంటి ఆ ప్రభువుని తన హృదయమందు నిలుపుకుని దేవతలకు రక్షకుడైన ప్రభువు అన్నింటినీ ఎరిగియు అది దేవతలకు కూడా రక్షకుడైనటువంటి ఆ ప్రభు అన్ని తెలిసి కూడా రాజనీతిని పాటిస్తుంది. చూసారా, రావణుడు దేవతలను బాధించుటయే వారిని రక్షించుటకే శ్రీరాముడు అవతరించాడు. అది రావణుడు దేవతల్ని బాధిస్తుంది. అది రావణుడు దేవతల్ని కాబట్టి వాళ్ళు రక్షించడానికి ఆయన అవతరించాడు కదా. యుద్ధములకు ముందుగా దూతను పంపి శత్రు అది యుద్ధమును ముందరగా ఏం చేయాలి, దూతను పంపించాలి. శత్రు సమాచారం తెలుసుకోవాలి. రాజనీతిని బట్టి కదా. లేదా రాముడికి దిక్కిదంటారా? ఇప్పుడు ఇంతమంది వానరులను పలకరించిన ఆయనకి ఇది రామచరితమానస ప్రకారం. ఆయన వారు ఎక్కడుందో తెలియదే? తెలియదే.
ఆయన మనకి మామూలు వాల్మీకి రామాయణం ప్రకారం కూడా చెప్పాడు, ఇక్కడి నుంచి నేను ఒకే బాణంతో మొత్తం లోకాలని ధ్వంసం చేసి పారేస్తాను. అప్పుడు లోకాల్లో ఉన్నటువంటి దిక్పతులు చెప్పారంటారా? ఇప్పుడు లక్ష్మణుడు ఆయన శాంతపరచారు, అన్నయ్య నువ్వు ఇంత కోపపడకూడదు. కాబట్టి రాజనీతి ఒక దూతని పంపించాలి, శత్రు సమాచారం తెలుసుకోవాలి. మానవుడుగానే ప్రవర్తించాడు. ఇంకా ఇక్కడ కనీసం రామచరిత మానసంలో అక్కడక్కడ ఆయన ఆ దైవత్వాన్ని చూపిస్తున్నారు. వాల్మీకి రామాయణంలో అదేమీ లేదు. చెల్లె సకల పన్ను కోజత్ సరిత సరి గరికి వీళ్ళందరూ ఆవిడని వెతుక్కోవడంలో బయలుదేరారు. ఇక వీళ్ళందరూ ఏమిటి సరిత అంటే వనములు వెతికారు, కొండలు వెతికారు, నదులు వెతికారు. రామ కార్యము నిర్వర్తించడంలో పరిపూర్ణంగా లీనమైపోయినటువంటి మనసు. ఇతర తను ఖర్చు విసరా వనములు, నదులు, చెరువులు, తటాకములు వారి మనసులు శ్రీరామ కార్య సాధన మధ్య వారికి శరీర బాధలపై వాళ్ళకి శరీర బాధలు కూడా తెలియలే. ఇప్పుడు పైకి ఎక్కుతున్నాం, అయ్యో కాళ్ళు ఎప్పుడుగా ఉన్నారా, మొగాళ్ళు ఎప్పుడుగా ఉన్నారా అని అడుగు, ఏమి తెలియదు. రామకార్యం అండి. మనకి దైవ కార్యం చేసేటప్పుడు మనకి నొప్పి గుర్తొచ్చిందంటే కాళ్ళని మొత్తం అంతా అయిపోయిన తర్వాత అప్పుడు ఆపచ్చు. కథవు హోయి నేను రాసిన నిశచరు సై భేట प्राण लेही एक चपेता बहु प्रकार गिरि कानन हे रही को मुनि मिलैताही सब सराई गराही लागे कृषा अतिशय अकुलाने मिलैना जल गन गहन बुलाने मन हनुमान कीन अनुमान मरण चहत सब बिनु जलपाना चढ़ी गिरी शिखर चहु दिस देखा भूमि विवर एक कौतुक पेका चक्रवाक बका हंस उड़ाही बहुतक खग प्रभिसही तेही माही गिरते उतरी पवन सुत आवा सब कहलई सोही विभर दिखावा आगे कई हनुमंत ही लीन्हा पैटे विवरा विलंबन कीन्हा వారు గిరులను కాననమును పరిపరివిధములు గాలించుచుండిరి. అది గిరులని పరిపరివిధములు గాలిస్తున్నారు. ఎప్పుడైనా ఒక రాక్షసుడు కంటబడినచో వాడిని వారు ఒక్క దెబ్బతో హతమార్చుచుండిరి. ఎవడైతే రాక్షసుడు కనబడాడో ఒకే దెబ్బ గురులు కనబడినప్పుడు వారి చుట్టూను చేరి సీతాదేవి సమాచారం అడిగి తెలుసుకొని చూడండి. అది ఆ ముందులు ఎవరన్నా కనపడితే వాళ్ళు నమస్కరించి అయ్యా ఎవరన్నా కనపడాలి అని తెలుసుకున్నాడు. ఇంతలోనే ఆ అంగదాదులు మిక్కిలి దప్పికొని వ్యాకుల పాటకు గురి అయ్యారు. ఎచ్చటను నీరు దొరకక దట్టమైన అడవుల్లో దారి తప్పి తిరుగుచుంది. ఆ దట్టమైన అడవుల్లో దారి తప్పి తిరుగుతారు. బాగా దాహం వేసింది. దాహ బాధచి వారందరూ బలవంతుడేమో అని ఆందోళన పడి దాహం వేసింది.
నలుదిశలా పరిగించాడు. ఆ దాహంతో వీళ్ళు సీతమాడి దేవుడు వీళ్ళు మరణించాడు. ఇప్పుడు హనుమంతుడు ఒక పర్వత శిఖరం ఎక్కి చూశాడు. కొన్ని వైపుల నుంచి ఏం జరుగుతుందంటే అక్కడి నుంచి ఈ రెక్కలు ఇట్లా అల్లారుస్తూ ఆ దాంట్లోంచి నీటి బిందువులు రాలుతున్నాయి. కొన్ని పక్షులు కనిపించారు. అంటే అవి ఎక్కడో వచ్చేసి వచ్చాయి. చూడండి ఎంత గమనించారు. వాల్మీకి రామాయణంలో కూడా ఉంది. నేలపై ఒక బిలం అంటే ఒక గుహ ఉంది. అక్కడ ఆయనకు ఒక ఆశ్చర్యకరమైన దృశ్యం. ఆ కందరం అంటే అందులోంచి కొన్ని చక్రవాక పక్షులు, కొంగలు, హంసలు ఎగురుతున్నాయి. హంస ఉందే, హంసలు వెళ్తున్నాయి, చక్రవాక పక్షాలు లోపలికి వెళ్తున్నాయి, వస్తుంది. అంటే అర్థం హంస ముఖ్యంగా ఉందంటే అక్కడ నీళ్లు ఉన్నట్టే లెక్క. పవనసుతుడు పర్వతం నుండి దిగి వచ్చి వారందరికీ ఆ గుహను చూపించాను. ఆయన ఇక్కడ పక్షులు ఉన్నాయి అంటే ఇక్కడ లోపల ఎక్కడో నీరు ఉంది అన్న. హనుమంతుడి ముందుకొని వెంటనే ఆ కందరమును ప్రవేశించారు. అది హనుమంతుడి ముందుకొని ఆ కందరం ఆ గుహలోకి వెళ్ళారు. స్వయం ప్రభ లోపలికి వెళ్ళేటప్పటికి ఇక్కడ వీళ్ళు చాలా దూరం నడిచారు. అక్కడ ఒక అందమైన అమ్మాయి కనిపించింది. ఆవిడ పేరు స్వయం ప్రభ. ఉపవన భర సర వికసిత బహుకంజ మందిర ఏక రుచిరక. అంటే వీళ్ళు వెళ్ళేటప్పుడు అండి వీళ్ళకి ఎదురుకుండా కొన్ని సింహాలు, పులులు అవన్నీ వచ్చాయి. మీరు అంటున్నారు వాళ్ళకి సింహాలు, పుల్లు అంటే వాళ్ళు దెబ్బ కూడా వస్తాయి. అంత బలవంతుడు. బయటే నారీ తప్ప. వీళ్ళు లోపలికి వెళ్ళేటప్పటికి ఏం జరిగిందంటే ఒక మంచి సువర్ణమయమైనటువంటి ఒక మంచి మందిరం కనిపించింది. రత్నములతో ఒక ఉపవనాన్ని, అందు ఒక సరోవరం. ఆ సరోవరములో వికసించినటువంటి పద్మములు ఉన్నాయి. అందులో కొంచెం పక్కనకు ఒక మందిరం ఉంది. ఆ మందిరములో ఒక మనోజ్ఞ మందిరము కలదు. అతడనే ఒక మనోజ్ఞమైనటువంటి మందిరం. అందొక తపస్విని ఒక ఆవిడ తపస్సు చేసుకున్నారు. ఆవిడ పేరు స్వయం ప్రభ. ఇంకెన్ని ఉన్నాయి? 23 అయిపోయింది. 23 అయిపోయింది. అంటే దోహ 23 అంటే 7 ఉన్నాయి. 24 అయిపోయింది. ఇంకా 6 ఉన్నాయి. అంటే రేపు 3 ఎల్లుండి 3 చెప్పేసినా సరిపోతుంది. వాళ్ళు ఏం చెప్పా 3 4 రేపు అయిపోతుంది. అన్ని చిన్న చిన్న 4 ఉన్నాయి చౌకాయలు. 4 పెద్ద చౌకాయలు, 4 చిన్న చిన్న దోహాలు, చెండు దోహ. సరే అయితే ఓపెన్ చేద్దాం. రేపే పూర్తి చేసేద్దాం. కొంచెం రేపు కావాలంటే కొంచెం ఎక్స్ట్రా టైం తీసుకున్నా సరే రేపు తీసుకున్నా. రేపు కిష్కిందకాండ కంప్లీట్ చేసేసి హాయిగా సోమవారం నుంచి సుందరాకాండ. అమ్మా దూపనిపాలు ఉన్నాయా? పెట్టారా? వాడు వస్తాడేమో అడుగు. నేనేం రాశాను అర్థం కాదు. ఒక్కటి వాళ్ళు ఏంటి విశేషాలు? ఏమన్నా విశేషం ఉంది ఏమా? కొన్ని మామూలు విశేషాలు ఉంది. ఏదో అనుమానంగా ఏదో విశేషం రేపు నేను హెల్ప్ చేయము రేపు
నేను ఆపలేను ఇక్కడ ఆపుతాను. ధూపమాఘ్రాపయామి దీపం దర్శయామి ధూపదీపానందరం ఓం భూర్వస్వః సర్వచైతన్య రూపానందమాగ్యాం విద్యాం చదీమహి దివ్యాన ప్రచోదయాత్ ప్రోక్షాత్ పరిశించాత్ అతంతువా పరిశించామి షోడశ భార్యా సమేత అష్టబద్ధ పుత్ర పౌత్ర పరివేష్టిత శ్రీకృష్ణ పరమాత్మే నమో నమః. కాశ్మీర పరాం నివేదయామి. ఓం ప్రాణాయ స్వాహ ఓం ఉపానాయ స్వాహ ఓం ప్రాణాయ స్వాహ ఓం అపానాయ స్వాహ ఓం యానాయ స్వాహ ఓం ఉదానాయ స్వాహ ఓం సమానాయ స్వాహ ఓం బ్రహ్మణే స్వాహ. మధ్య మధ్య పాదం సమర్పయామి. హస్తం ప్రక్షాళయామి పాదం ప్రక్షాళయామి మృగ ప్రక్షాళనం సమర్పయామి. తాంబూల చర్వరాంతరం శుద్ధాచమనీయం సమర్పయామి. హారతి తీసుకో, దాంట్లో పెట్టుకో ఒకటి. నువ్వు కూడా జనగా ఉంటున్నావు. శ్రీకృష్ణ యదుభూషణ నరసక శృంగారరత్న లోకద్రోహి నరేంద్ర మృత్యుంజయాయ రుద్రాయ నీలగంధాయ శంభవే ప్రదేశాయ సర్వాయ మహాదేవాయ తే నమః. ప్రణతక్లేశనాశాయ రోగహరాయ చ మృత్యుంజయాయ రుద్రాయ మహాదేవాయ తే నమః. కాశీభవరోగహరీశ్వరాయ మృత్యుంజయాయ నీలకంఠాయ శంభవే అమృతేశాయ తే నమః. రామాయ రామభద్రాయ రామచంద్రాయ మేధసే రఘునాథాయ నాథాయ రామరం ఓ బ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు. కాలే వర్షతు పర్జన్యః పృథివీ అపుత్రాపుత్రిణో సంతు పుత్రిణో సంతు బహుపుత్రిణో జీవేమ శరదాం మాం సకుటుంబం జనాన్ రక్షन्तు సర్వ ధర్మబద్ధమనోరథఫలసిద్ధిరస్తు. కరోనా నివారణమస్తు. సర్వం శ్రీకృష్ణ చరణానందాయ.
మహాదేవ మహాదేవ మాస్టరు. మహాదేవ 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 శాస్త్రి గారు. మహాదేవ గురువు గారు, మీ పాద పద్మములకు నా శిరస్సు వంచి ఎత్తుకోటి నమస్కారాలు. అమ్మగారి పాద పద్మములకు నా శిరస్సు వంచి ఎత్తుకోటి నమస్కారాలు. మహాదేవ 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 కన్నప్ప. మహాదేవ గురుగారు. మహాదేవ 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 నాయన. థ్యాంక్ యూ. మహాదేవ మాస్టర్ గారు. మహాదేవ 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 తల్లి జయలక్ష్మి గారు. మహాదేవ. మీరు ఒకసారి ఫోన్ చేయాలమ్మా. చేస్తాను మాస్టర్. మీరు లేవు, ఎక్కడ పనులు అక్కడే ఉన్నాయి, ఏం చేయాలో తెలియట్లేదు. మీరు మమ్మల్ని పరమ బద్ధకస్తులుగా చేసి వెళ్ళిపోయారమ్మా. అయ్యో మాస్టర్ గారు. మీరేమో ఉంటే అన్ని మీరే చేసేవాళ్ళు. ఎవరైనా వచ్చి ఏదో గొడుగు పనులు ఎంతవరకు వెళ్తున్నాయండి, ఏమిటి వెళ్తున్నాయి, అందరూ కాళ్ళు చూసాం. అది సరేనమ్మా, ఒకసారి ఫోన్ చేయండి. చేస్తాను. మీ కోడలు కూడా ఇక్కడే ఉంది. కోడలికి అత్తగారు గుర్తు ఎప్పుడో మర్చిపోయారు మాస్టర్ గారు. ఎప్పుడో మర్చిపోయిందా? అంతే. ఎదురుగా ఉంటే అత్తగారు, లేదంటే లేదు. అమ్మయ్య దూరంగా ఉంది అని అను. అయ్యో అదేం లేదు, మా అత్తగారు లేని లోటు తెలుస్తుంది. వాళ్ళ అత్తగారు లేని లోటు తెలుసుకోవాలి. అదే కనిపించినప్పుడు నేనుగా మాట్లాడినప్పుడే అన్ని తెలుస్తాయి. అమ్మా ఎప్పుడైనా అసలు ఫోన్ చేసి ఎలా ఉన్నారని అడిగారమ్మా? అదే చెప్తున్నా మాస్టర్ గారు. కనీసం మెసేజ్, ఫోన్ చేసే టైం లేదు, మెసేజ్ అన్నా. అవును, మెసేజ్. దానికేం డబ్బులు కావు కదా. అత్తయ్య ఎలా ఉన్నారు, నవ్వి ఎలా ఉంది, పిల్లలు ఎలా ఉన్నారు, అదే. బాగున్నారండి, బాగున్నారు. అవును చెప్పాను మాస్టర్ గారు. వస్తుంది, తీసుకొస్తాను, వెళ్తా అన్నా. కొబ్బరికాయలు వచ్చేసాయి. సరే, నేను చెప్పాను తీసుకు. మహాదేవ్. అది ఆఫ్ చేస్తాం.